హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ జయరాజ్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీకు ముందుకు వచ్చానండి. ఏంటి అగ్రికల్చర్ వీడియో పెట్టారనుకుంటున్నారా? యాక్చువల్గా నాకు వ్యవసాయం అన్న కోళ్ళు అన్న నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా నేను వ్యవసాయం పనులతోనే చేస్తూ పెరిగాను. అందుకని నాకు ఆ ఇంట్రెస్ట్ ఇంకా తగ్గలేదు. ఒక పక్క జాబ్ చేస్తూనే ఒక పక్కన కోళ్ళు, ఈ వ్యవసాయం సంబంధించి అన్నీ కూడా చూస్తూ ఉంటానండి. అందుకే వ్యవసాయం కోసం ఈ రోజుల్లో రైతులు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాం. వాళ్ళ కోసం తక్కువ కాస్ట్లో, తక్కువ బడ్జెట్లో మీకు ఎలాంటి పంటలు ఉంటే కనుక అవి చూపిస్తానండి. అవి చూపించి అవి వేస్తే కోట్లు వచ్చేస్తే లక్షలు వస్తాయని నేను చెప్పను, కానీ మంచి పంటలు అయితే చూపిస్తాను. రైతులకు కొంచెం మేలు చేసేవి, లో కాస్ట్లో అయ్యేవి అలాంటివి చూపిస్తాను. అలాగే వేరే పంటలు కూడా చూపిస్తాను. జస్ట్ చూపించడం వరకు ఏ ఏరియాలో ఎలాంటి పంటలు పండుతున్నాయి అనేది మాత్రమే అప్పుడప్పుడు పెడుతూ ఉంటానండి. అలాగే ఈరోజు మీకు డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక ఫ్రూట్ అందరూ వినే ఉంటారు. దాని గురించి చూపిస్తానండి మీకు. సాయిల్ చూడండి, ఇదంతా ఒత్తిడి రాళ్ళతో ఉంటుందండి. ఇక్కడ ఇంత వర్స్ట్ సిచ్యువేషన్లో కూడా ఇది చాలా బాగా పంట వస్తుంది. ఈ డ్రాగన్ మొక్క అనేది చాలా హార్డ్ ప్లాంట్ అండి. దీనికి నీళ్ళు వేయబోనే కానీ సంవత్సరం పాటు అలాగే బతుకుంటుందండి. ఇది ఎండాకాలంలో ఒకటి, అప్పుడప్పుడు ఏదో ఎండాకాలం నెలకు ఒక 2 సార్లు వేసినా ఇది అలాగే బతుకుండిపోద్దండి. ఇది చాలా 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 మొండు ప్లాంట్ అండి. ఇందులోనే ఇలా డ్రిప్ సిస్టంతో దీన్ని బతికి పంటలు వేస్తారు. ఇంత డ్రిప్ వాడతారండి ఇక్కడ అనంతపూర్లో. రాయలసీమ ఏరియా అంతా కూడా వాటర్ తక్కువ కాబట్టి అంతా ఇదే ఉంటుంది. ముగ్గుని కాయలు ఏమన్నారు అవి చూడు, పండిన కాయలు ఏమన్నాయి చూడు, ఎక్కడన్నా అన్నీ పచ్చిగా ఉన్నాయి చాలా మటుకి. చెట్టు చిన్నగా ఉన్నా కానీ మొక్కలు బాగా కాయలకే బాగా కాసినాయి. చెట్టు చిన్నగా ఉన్నా కానీ కాయలు బాగా కాసినాయి. ఇది బంతి పువ్వు అండి. ఇది అంతర పంటగా వేస్తుంటారు. అంతర పంట కాదండి అది, అది కొన్ని వైరస్లని తీసుకోవడానికి, ప్లస్ కొన్ని పురుగులు ఉంటాయి కదా, వాటిని కూడా ఈ బంతి మొక్కలు అనేవి టమాటాకి ఎఫెక్ట్ పడకుండా ఇవి తీసుకుంటాయి, కొన్ని వేరు పురుగులు కానీ. అందుకే వీటిని మధ్య మధ్యలో అక్కడక్కడ మెయింటైన్ చేస్తారు. కానీ చాలామంది డ్రాగన్ ఫ్రూట్ తోట వేస్తే కనుక అందులో ఎలాంటి ఏమి పెట్టుకోవడానికి రావనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, ఒకటి డ్రాగన్ తోట, మధ్యలో మొత్తం అంతా కూడా సాగు. అసలు డ్రాగన్ ఫ్రూట్కి మెయింటెనెన్స్ అసలు లేదండి, జీరో మెయింటెనెన్స్ అనే చెప్పాలి. స్టార్టింగ్ మాత్రమే ఒక చెట్టుకు వచ్చేసి స్తంభానికి ఒక 400-500 అవుతుంది. దాని మీద ఇది టైర్ చూడండి, టైర్ తీసారు. చూపిస్తాను. 3 కటింగ్లు అయినాయా? ఆల్రెడీ 3 సార్లు ఇది ఫ్రూట్స్ కటింగ్ చేశారంటండి. ఇది 4వసారికి మొన్న వర్షం పడింది, మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుందండి. ఇది ఏంటంటే దీని పంట ఎట్లా వస్తుందంటే గట్టిగా ఎండ తగలాలండి. ఎండ తగిలిన తర్వాత అట్లానే వర్షం పడింది అనుకోండి, వెంటనే ఫ్లవరింగ్ వస్తుంది. మీరు ఏ నెల ఇది అన్నది ఏమి ఉండదు. ఎండ ఫుల్గా తగలాలి, దీనికి చెట్టు ఎండ బాగా తగలాలి.
వెంటనే వర్షం పడిందంటే ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది. మొన్న వర్షం పడింది వారం క్రితం, వెంటనే ఫ్లవరింగ్ అనేది చూడండి చాలా బాగా వస్తుంది. ఇది అసలు మీకు మెయింటెనెన్స్ అనేది అసలు ఏమి ఉండదండి. ఇంకోటి మట్టి చూడండి, సాయిల్ చూడండి ఎలా ఉందో. దీనికి ఎరువు ఉండదు, ఏముండదు, అప్పుడప్పుడే నీళ్ళు వదులుతారు అంతే. ఇలాంటి సాయిల్లో అసలు ఇందులో మట్టి ఉందంటారా? మట్టి ఉందా? అసలు అన్నీ తీస్తుంటే అన్నీ రాళ్ళే వస్తున్నాయి నా చేతికి. కానీ ఇలాంటి ఏరియాలో ఎంత మంచిగా బతుకుతుంది చూడండి. ప్రజెంట్ డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి చాలా కాస్ట్లీ ఫ్రూట్ అండి. ఇది మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి అసలు అంతర పంటగా కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు. చీల గట్ల మీద కానీ కొంచెం కంప ఉందనుకోండి, దాని మీద వేసినా అది నీట్గా పాక్కుంటూ విపరీతంగా కాసేస్తుంది. దీనికి మెయిన్ అంటే నీళ్ళు ఉండకూడదు. నీళ్ళు తక్కువ, చాలా తక్కువ ఉండాలి, ఎక్కువ వేయవలసిన అవసరం ఉండదు. నీళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఏం చేస్తారంటే కొంచెం టెంపరేచర్ లాస్ట్ సమ్మరు 48, 45, 48 వచ్చిందండి టెంపరేచర్ ఇక్కడ. హై టెంపరేచర్లోనే తట్టుకుని అలా ఉందండి. అప్పుడు వాటర్ కూడా పెట్టలేదు వీళ్ళు, అయినా కానీ మొక్క పాడవాలి అసలు. చావదండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్క చనిపోయే పరిస్థితి ఉండదు. ఆల్రెడీ ఈ పంట గురించి నేను 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నానండి. మా ఇంటి దగ్గర కూడా వేసింది మొక్క ఈ ఇక్కడ నుంచి మేము సీడ్ ఇక్కడ వేసినప్పుడు తీసుకొచ్చింది. ఇతను నేను వర్క్ చేసే కంపెనీలోనే వర్క్ చేస్తాడు. ఇతని ద్వారానే నేను డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ ప్లాంట్లో చూసాము. అక్కడ చూసి వెంటనే నేను కూడా అక్కడ వేయాలని చెప్పేసి 2 మొక్కలు తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఇంటి దగ్గర వేస్తే మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను. కాసింది రెడ్, చాలా వస్తాను. దానికి ఏమీ వేయలేదండి, అందులో వేసి వదిలేసాం అంతే, అవే కాస్తాను. ఇవి కూడా సేమ్ అంతే, ఎరువులు కానీ ఏమీ అవసరం లేదు, పురుగు మందులు అవసరం లేదు, ఎరువులు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మీకు చూశాను కదా, సాయిల్ కూడా దీనికి ఎలాంటి సాయిల్లో బతుకుతుంది చూడండి. అది స్తంభానికి 4 పక్కల 4 మొక్కలు పెట్టుకుంటే చాలు అంతే, అది పైకి ఎక్కుతుంది. ఇలా చూడండి, పైన ఒక చిన్న అడ్డంగా ఒకటి రాడ్ వేసి ఒక టైర్ పెట్టారు అంతే. ఏమవుతుంది, టైర్ మీద అటు ఇటు పాకుతాయి, ఇవి కాసేస్తాయి. ఇతను మనకి ఇవి కూడా మొక్కలు కూడా ఇస్తాడండి, ఇవి సప్లై చేస్తాడు. ఫ్రూట్ ఆల్రెడీ కాసింది కదండి ఇది. ఈ ఫ్రూట్ కాసిన మొక్క కొమ్మ ఏదైతే ఉందో, ఈ ఫ్రూట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ కట్ చేస్తారు. ఫ్రూట్ కాసింది కట్ చేసేసి దీన్ని ఒక 2 వారాలు నీళ్ళలో ఆరబెడతారండి. ఒరిజినల్ అదే ప్రాసెస్. నీళ్ళలో ఆరబెట్టేయాలి మొక్కని. ఆరబెట్టిన తర్వాత వీటిని మనకు కావాల్సిన ఒక 10 ఇంచులు కానీ 8 ఇంచులు కానీ సైజు మొక్క కట్ చేసుకుని మట్టిలో గుచ్చుతారు. అక్కడి నుంచి 15 డేస్ తర్వాత వేర్లు చాలా స్ట్రాంగ్గా ఫామ్ అవుతాయండి. ఈ రోజుల్లో చాలామంది మొక్కలు ఆరబెట్టట్లేదు. ఆరబెట్టకపోతే ఏమవుతుందంటే మెయిన్ వాటికి రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతుందండి. డిసీజ్ రెసిస్టెన్స్ అంటారు వీటిల్లో. ఆ డిసీజులు అనేవి ఈజీగా అటాక్ అయిపోతాయి. ఈ మొక్క ఎప్పుడైతే ఎండిపోయి మళ్ళీ బతుకుతుందో అప్పుడు చాలా బాగుంటుందండి. ఇది అసలు మొండు మొక్క చచ్చిపోవడం అంటూ ఉండదండి. చాలా 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 బాగా బతుకుతుంది. ఇది మెయింటెనెన్స్ అనేది 0 అనే చెప్పాలి. ఇనిషియల్ కాస్ట్ మాత్రమే ఉంటుంది మీకు. మొక్క కూడా చాలా తక్కువ రేట్లో ఇస్తారు ఇతను. మీకు బయట చూడండి 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఇలాగ అమ్ముతారు. ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఉంటుందండి. ఇక్కడ నుంచి ఎంత దూరమైనా మీకు ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు. కానీ మీకు చెప్పిన తర్వాత నెల తర్వాత మొక్కలు వస్తాయి. ఎందుకంటే మీకు ఇచ్చిన తర్వాత చాలామంది ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. మీరు ఎవరైనా కాల్ చేస్తే ఆర్డర్ నెల
నెల తర్వాత మీకు మొక్కలు సప్లై చేయబడుతుంది. ఎంత దూరమైనా పర్లేదు. బస్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ అండి. అంటే మెయిన్ ఏంటంటే ఇవి ప్యాకెట్లో ఇవ్వరు. ప్యాకెట్లో ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. మీకు ఎప్పుడైతే 2 వారాలు ఆరబెట్టి మళ్ళీ కటింగ్ పెట్టి 15 డేస్కి రూట్స్ వస్తాయో, రూట్స్ వచ్చిన తర్వాత పీకేసి డబ్బాలో ప్యాక్ చేసి అట్లా పంపించేస్తారు. మీరు అవి వచ్చిన తర్వాత మీరు వారం రోజులు పెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు మొక్కని. అంతా ఈ మొండు మొక్కలు అండి. ఇవి మీకు చచ్చిపోవడం ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అందరూ చిన్న చిన్న కుండీల్లో పెట్టి పంపిస్తున్నారు కదా, అవసరమే లేదండి అసలు. ఇక్కడ చూడండి, ఈ స్తంభం పడిపోయింది, మొత్తం ఇరిగిపోయి మొదలు కూడా కట్ అయిపోయింది. దీని మొదలు కూడా కట్ అయిపోయి ఎన్ని రోజులు అయిందో తెలియదు. అయినా కానీ పైన ఇంకా అలాగే ఉంది, చచ్చిపోయి కూడా కాయేస్తుంది. ఇది ఆ కాయ చాలా పెద్దగా ఉంది. పండలేదు. ఎక్కడుంది పండు? ఇది దగ్గర దగ్గర 1/2 కేజీ ఉంటుందండి. ఇది 1/2 కేజీ నా చేతిలో పట్టింది కదా, 1/2 కేజీ సైజు. ఎలాంటి మందులు వాడకుండా న్యాచురల్ మెథడ్ అండి ఇది. ఎలాంటి మందులు వాడలేదు ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడి నుంచే తినేయచ్చు. ఇది లైట్ పింక్ షేడ్ అయింది చూడండి. ఇది ఆల్రెడీ పింక్ కలర్, అది లైట్ పింక్ షేడ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇంకా కోయచ్చు. నేను తీస్తావా? ఇంకోటి ఉంది ఏమన్నా మన దగ్గర? ఇంకోటి ఉంది, పండింది ఉందా? మొదల్లో సేమ్ ఇదే కలర్ వచ్చింది. కోసారండి కాయలండి మనం కొట్టేసి. చూడండి, ఇది మొదల్లోనే కాసింది. ఇది కోస్తాను మీకోసం చూపించడానికి. కట్ చేది. ఒకసారి కాయ కట్ చేసిన తర్వాత వారం 10 రోజుల వరకు ఇది నిలవలాగే ఉంటుందండి. ఇందులో బత్తాయి మొక్కలు కూడా వేసారా? అదే కాస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ మొక్క అంతర పంటగా మనం ఏమైనా పెట్టుకోవచ్చు మనము. అదే అసలు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇప్పుడు చాలామంది వదిలేస్తున్నారు, కానీ చూడు ఎంత నీట్గా టమాటా ఎంత అలా వచ్చిందంటే ఇప్పుడు చాలా బాగుంది. అలా చాలా గ్రేట్. 40 రోజులకి అంత అలా వచ్చిందండి, 40 డేస్కి. ఈ పక్కనే అరటి తోటలో ఇదిగోండి, మీ కాయ కట్ చేస్తే లోపల ఆల్రెడీ అయిపోయింది. పైన మీరు చూస్తే పచ్చిగా అనిపించింది, కానీ లోపల మాత్రం అయిపోయింది. ముక్కది ఆ ముక్క తీసుకో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది చాలా బాగుంది టేస్ట్. అదే బయటకు ఉన్నాయంటే వాళ్ళు లేవు, అంటే మందులతో పెంచేస్తున్నారు కదా, పోతే ఇంకా బాగా వస్తుంది టేస్ట్. కొంచెం పచ్చిగా ఉండడం బట్టి కొంచెం పులుపుదానం తగులుతుంది. లేదంటే ఇంకా తిన్నాను కదా, ఆల్రెడీ తెచ్చావు కదా మొన్న. చాలా బాగున్నాయి. ఇలా అందరూ ఫస్ట్ చూసి ఏం పంట అనుకుంటున్నాను. చూడేది కదా, బత్తాయి చెట్లు. డ్రాగన్ ఫ్రూట్లో చాలా రకాల పండ్ల చెట్లు వేసారు మీరు. బత్తాయి చెట్లు వేసారు, అరటి వాళ్ళదా